ఏపీలో కోచింగ్ సెంటర్లు కలకలలాడుతున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో కోచింగ్ సెంటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అరకొర పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి తమను మోసం చేసిందని, కానీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సీపై సంతకం చేయడం హర్షణీయమంటున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీపై మొదటి సంతకం పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నాం సార్. ఎటువంటి డిఎస్సీ పోస్టులు కూడా వదలలేదు. ఎలక్షన్ల ముందర వదిలినా కానీ అది ఎగ్జామ్ జరగలేదు సార్. ఇప్పుడన్నా భారీ మెజార్టీతో గెలిపించినందుకు మెగా డిఎస్సీ వచ్చింది. మాకు 117 జీవో రద్దు చేసినందువలన చాలా పోస్టులు వచ్చాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం సార్ గారికి థ్యాంక్ యూ. తర్వాత గత ప్రభుత్వంలో డిఎస్సీ అభ్యర్థినిగా మేము ఎంతో నష్టపోయినాము. గత 4 సంవత్సరాల నుండి మేము చదువుతున్నాం. ఈ యొక్క డిఎస్సీ పైన మొట్టమొదటి సైన్ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. సీఎం సార్ గారికి థ్యాంక్ యూ. ఇదే కర్నూలు జిల్లాలో ఇదే మన చెన్నమ్మ సర్కిల్లో ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ పైన నా తొలి సంతకం అన్నారు. దానిలో భాగంగా భారీ మెజారిటీతో ఈరోజు గెలిపించడం జరిగింది. మరి కూటమిగా బాధ్యతలు చేపట్టారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంగా మొదటి సంతకం డిఎస్సీ పైన చేశారు. దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా థ్యాంక్ యూ సీఎం కార్యక్రమం పెట్టాం. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ అని పేరుతో మభ్యపెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగులు సత్తా ఏంటో గత ప్రభుత్వం చూసింది. మరి దానిలో భాగంగానే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఖాళీగా ఉన్నటువంటి 2,30,30 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియపరచుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి డిఎస్సీ రాలేదు. ఇన్నిసార్లు నిశ్చయించిన ఈ కోచింగ్లలో ఉండి డబ్బులు అన్నీ వేస్ట్, కాలం వృధా అయిపోయింది. అందుకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చి చెప్పిన విధంగానే డిఎస్సీ సంతకం పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డిఎస్సీ సార్ అనుకున్న మాట ప్రకారం సీఎం గారు మాకు డిఎస్సీ ఇచ్చినందుకు డిఎస్సీ అభ్యర్థుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.